గ్రంథం 4వ అధ్యాయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, ఇందువలననే నీవు కటాక్షము, జాలియు, బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. నీ లేఖనముల దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమో అవసరమైన సత్యాన్ని మాకు తెలియచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం పారిపోయిన యోనాను గురించి మనం విన్నాం. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనాను గురించి విన్నాం. 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనాను గురించి విన్నాం. ఇక 4వ అధ్యాయానికి వచ్చి పోరాడిన యోనా అని మనం చెప్పుకున్నాం. నేను యోనాను గురించినటువంటి సంగతులు మనం వింటుండగా, యోనా దేవుని మీద కోపగిస్తున్నాడు. యోనా ఎవరి మీద కోపగిస్తున్నాడు? దేవుని మీద కోపగిస్తున్నాడు. ఏమంటే మనం ఎవరమైనా దేవుని మీద కోపగించగలమా? మన వల్ల అవుతుందా? కోపగించే పరిస్థితి మనకు ఉందా? అసలు మనమంత యోగ్యులమా? కాదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యోనా దేవుడు నినివే పట్టణాన్ని క్షమించడాన్ని చూసి, నినివే పట్టణాన్ని కాపాడడాన్ని చూసి యోనా గారికి కోపం వచ్చింది. ఇప్పుడు ఇంతకీ యోనా ప్రజలు రక్షించబడాలని పరిచర్య చేశాడా? ప్రజలు నాశనం అవ్వాలని పరిచర్య చేశాడా? రక్షించబడాలని పరిచర్య చేశాడా? నాశనం అవ్వాలని పరిచర్య చేశాడా? అంటే యోనా దృష్టిలో అషూరు సామ్రాజ్యం, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నినివే, ఇప్పుడు చెప్పుకుంటున్న ఇరాక్, ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న యుద్ధం ఉంది కదా, ఇరాన్ దయచేసి ఇరాన్, అది నాశనం అయిపోవాలనే ఎవరి ఉద్దేశం? యోనా ఉద్దేశం. ఎందుకు? వాళ్ళు ఎప్పుడూ వీళ్ళకి స్నేహితులు కాదు. అయితే దేవుడు ఏమన్నాడంటే, అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు అంటే, ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమంటాడేంటి? ఇశ్రాయేలీలో ఎంతోమంది ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం మానేసి నినివే పట్టణానికి వెళ్ళమంటాడు, అక్కడికి వెళ్ళి సువార్త చేయమంటాడు అని అయిష్టంగానే సువార్త చేశాడు. అయితే వినండి, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ప్రకటించే వ్యక్తి కాదు, ప్రకటించబడిన సువార్త ప్రభావవంతమైంది, అది గమనించాలి. ప్రకటించే వ్యక్తి కాదు. అక్కడ యోనా అవ్వచ్చు, ఆ ప్లేసులో నేను అవ్వచ్చు, ఆ ప్లేసులో ఇంకొకడు అవ్వచ్చు. ప్రకటించే వ్యక్తి కాదు. ప్రభావవంతమైంది ఏది అంటే ప్రకటించబడిన సువార్త. ఎందుకంటే సువార్తలో ఉంది కానీ శక్తి మనిషిలో లేదు. నేనంటాను, యోనాను బట్టి దేవుడు ప్రజలను రక్షించాడా, లేకపోతే తన వాక్కు ద్వారా ప్రజలు మారడం ద్వారా రక్షించాడా అంటే తన వాక్కు ద్వారానే రక్షించాడు. కాబట్టి ఏది విలువైనది అంటే దేవుని వాక్కు. ఈ సందర్భంగా నేను ఇక్కడ కొన్ని సంగతులు మనం చూస్తాం. కోపగించాడు యోనా. పరిచర్య ఫలించింది, సంతోషించడానికి బదులు ఏం చేశాడు? కోపగించాడు. ఇక్కడ మీకు కొత్త నిబంధనలు 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు
పొద్దున్నే కొంతమందిని తోటలోకి పనికి పిలిచాడు. 9 గంటలకు కొంతమందిని పిలిచాడు, 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, 3 గంటలకు కొంతమందిని పిలిచాడు, సాయంత్రం అయిపోతుండగా కొంతమందిని పిలిచాడు. పొద్దున వచ్చినోడికి ఎంత ఇచ్చాడో సాయంత్రం వచ్చినోడికి అంత ఇచ్చాడు. పొద్దున వచ్చినోడు ఏమంటున్నాడంటే, యా యా ఆడు నేను ఒకటేనా? మానవ నైజం అది. ఆడు నేను ఒకటేనా? పొద్దునుంచి రెక్కల మొక్కలు కష్టమయ్యేలాగా కష్టపడుతుంటే ఆడికి ఎంత ఇచ్చావో నాకెంత ఇచ్చావు అని అంటే, అప్పుడు ప్రభువు ఒక మాట చెప్పాడు, నా సొంత సొమ్ముతో నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం నీకు కడుపు మంట అని అడిగాడు. నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. ఇప్పుడు ఇంతకీ యోనాకేంటి చెప్పండి? కడుపు మంట. కొంతమందికి పక్కోడు బాగుపడితే వీళ్ళకి రోజునాలు పట్టేసుకుంటాయి. దాన్నే అసూయ అంటారు, దాన్నే కడుపు మంట అంటారు. చూడండి, ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 14 నుంచి కూడా చదువుదాం. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైంది. అంటే యోనా, నీకెలాగైతే రక్షణ ఇచ్చానో నినివే పట్టణస్థులకు కూడా రక్షణ ఇవ్వడానికి నాకు ఇష్టమో అయింది. నీకు ఇచ్చినట్టుగానే యోనా నినివే పట్టణస్థులకు కూడా నేను రక్షణ ఇచ్చాను. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? కడుపు మంట అనే ఫుట్ నోట్లో నీ కన్ను చెడిపోయిందా అన్నాడు. అన్నాడా? నీ కన్ను చెడిపోయిందంటే నేను అర్థం ఏంటి? నీ చూపు తేడా వచ్చేసింది. ఇది వరకు వాళ్ళని చూస్తే ఓహో నాకంటే కిందకున్నారు, ఇప్పుడు నాకంటే వాళ్ళ పైకి వెళ్ళిపోయారు. ఏమొచ్చేసింది నీకు? నీ చూపు తేడా వచ్చేసింది. యోనా నినివే పట్టణస్థులు రక్షించబడ్డాన్ని చూసి యోనాకి ఏం మండింది? కడుపు మండి. ఒక మాట చెప్పమంటారా? యోనా ఇచ్చాడా రక్షణ? దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. నేనంటాను, పక్కోడు ఏదో సంపాదించుకున్నాడు, ఆ సంపాదన నువ్వు ఇచ్చావా? పక్కోడు ఏదో ఓ రాయి అనకేసుకున్నాడు, నువ్వు ఇచ్చావా? కష్టపడ్డానికి వాడికి దేవుడు వాడికి శక్తి ఇచ్చాడు, వాడు కష్టపడ్డాడు, వాడు ఆ రోజున దాన్ని నిలబెట్టుకున్నాడు. దయచేసి వీళ్ళిద్దరిన కొంచెం కంట్రోల్ చేయాలి. రైట్. దేవుని వాక్యం గమనించండి. కడుపు మంటగా ఉన్నదా? మనకు ఎలా ఉంటుందంటే నేనే బాగుండాలి కదా. యోనా పరిస్థితి ఏంటి? నేనే బాగుండాలా, పక్కోడు ఎవడో బాగుంటాకే వీల్లేదు. ఇది దుర్మార్గపు ఆలోచన. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎవ్వరికి కూడా ఈ ఆలోచన ఉండకూడదు. ఇంకో సంగతి చెప్పనా? లూకాసు వార్త 15వ అధ్యాయం. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతడి తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని. ఎవడికి ఇప్పుడు కడుపుమంట? ఇప్పుడు ఎవడికి కడుపుమంట? పెద్దోడికి. చిన్నోడు వెనక్కి వచ్చాడు, వాడు బాగుపడ్డాడు, ఇదివరకు తాగుబోతూ, వాడు వ్యభిచారి, వాడు దొంగ, దుర్మార్గుడు. ఇప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు, పాదాల మీద పడ్డాడు. ప్రభు తండ్రి నన్ను క్షమించమని అడిగాడు. తండ్రి క్షమించాడు. తండ్రి క్షమించి అతని కోసం ఒక గొప్ప విందును చేశాడు. ఆ విందును చేయడం ద్వారా ఆ విందులో అందరూ పాలు పొందారు. ఎంతమంది పాలు పొందారంటే ఇంటి వాళ్ళు, దాసులు, అందరూ పాలు పొందారు. పొలం నుంచి వచ్చాడంట ఎవరో పెద్దోడు.
ఏంట్రా అని అడిగాడంట. మీ తమ్ముడు వచ్చాడు అన్నాడంట. తమ్ముడు వచ్చాడా? మిగిలినంత నేనా కొట్టేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ సగం సగం ఎడగొట్టేసుకుని పోయాడు కదాడు, ఇప్పుడు మళ్ళీ ఆస్తిలో భాగానికి వచ్చాడు వీడు అని. నేను రానంటే రానంటున్నాడు. ఎక్కడికే? లోపలికి. తండ్రి బయటకు వచ్చి అంటున్నాడు, అరే బాబు దాచేసి లోపలికి రారా అంటాడు. నేను రాను. ఇప్పుడు పెద్ద అన్నయ్యకి ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు బాగుపడితే కడుపుమంట, చెడిపోతే కడుపుమంట. చెడిపోతే బాగా సంకలు కొట్టుకుంటారు అందరూ. ఆడు చెడిపోయాడా? భలే చెడిపోయాడా. బాగుపడితే నీకు కడుపుమంట ఏంటి? ఇప్పుడు నినివే పట్టణస్తులు రక్షించబడితే నీకు కడుపుమంట ఏంటి? పొద్దున వచ్చిన వాడి దగ్గర నుంచి సాకరణ వచ్చిన వాడికి కూడా ₹1 ఇస్తే నీకు కడుపుమంట ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడూ కూడా అసూయ పడకూడదు. ఏం పడద్దు? అసూయ పడద్దు. దేవునికి మనము ఎంతగా తగ్గి ఉంటే అంత మంచిది. లూకాసు వార్త 7వ అధ్యాయానికి రండి. ఇంకొక మాట చెప్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను విన్నారండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును సుంకరులు ఏమండి పాపులు అనేక మంది వచ్చి ఏం పొందారంట? బాప్తిసం పొందారంట. వాళ్ళ బాప్తిసం పొందడం ఎవరికి ఇష్టం లేదు చెప్పాలా? వాళ్ళు పొందితే మేము పొందాం. ఈ మధ్య కొంతమంది వేరేరు, వాళ్ళు వస్తే మేము రాం. ఈ మధ్య కొంతమంది ఇలా అంటున్నారు, వాళ్ళు వస్తే మేము రాం. అయితే మమ్మల్ని అనకేకండి, లేకపోతే వాళ్ళకి ఏంటి ఈ రోగం ఏంటి? ఇది ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగం. ఇంతకే పరిశైలికి శాస్త్రులకి బాప్తిసం పొందడం ఇష్టమే, గుర్తుపెట్టుకోవాలి. పరిశైలికి శాస్త్రులకి బాప్తిసం పొందడం ఇష్టమే. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం అంటే ఏంటి? వస్తువులు తెచ్చుకున్నారు అనుకోండి, దానికి బాప్తిసం ఇస్తారు, నీళ్ళు చల్లుతారు, అదే బాప్తిసం ఇవ్వడం అంటే. అయితే ఈ సందర్భంగా వాళ్ళు పొందారు కాబట్టి మాకొద్దు, వాళ్ళ మునిగి నీటిలో మేము మొలగం. అంబేద్కర్ అన్నారంట, ఆడు కొండలో నీళ్ళు తాగాడు కాబట్టి మేము తాగం, వాడు కొండలో నీళ్ళు తాగాడు కాబట్టి మేము తాగం. ఇది పరిచయల ధోరణి. ఇదే కడుపు మంట అంటేనే. దయచేసి వినాలి. దేవుని వాక్యం చెప్తుంది, యోనా కోపపడుతున్నాడు. యోనా ఏం పడుతున్నాడు? కోపపడుతున్నాడు. రండి, కోపపడి అంటున్నాడు, నాకు ఇదంతా తెలుసు, నాకు అక్కడ ఉండగానే తెలుసు, నువ్వు కనికరంగల దేవుడివని, నువ్వు క్షమిస్తావని, నువ్వు రక్షిస్తావని నాకు తెలుసు. అందుకని నేను ఎలా పోయినా నువ్వు రక్షించేవాడువు, రక్షిస్తావని నాకు తెలుసు అన్నాడు. అరే, నువ్వు వెళ్ళకపోయినా నేను రక్షిస్తానని నీకు తెలుసు, కానీ నా దృష్టిలో నిన్ను వాడుకోవాలని ఉంది. అది ఇప్పుడు యోనా వెళ్ళకపోతే మరొకడు వెళ్తాడు, మరొకడు ప్రకటిస్తాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే యోనాను అక్కడికి పంపాలి అని. ఈరోజున నిన్ను నన్ను మనల్ని వాడుకోవాలని దేవుని ఉద్దేశం. మనల్ని వాడుకోవాలని దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎటువంటి వాడో యోనా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటాను కదా, ఎలా జరుగుతుందని నాకు తెలుసు కదా. నీవు కటాక్షము, జాలి, బహుదే శాంతము, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదమని నేను తెలుసుకుని. నాకేం తెలుసు? నువ్వు కీడు చేసే దేవుడు కాదని తెలుసు. నువ్వు కీడు చేసే దేవుడు కాదని తెలుసు. నిర్గమాకాండం 34వ అధ్యాయం
నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా మోషేను దాటి వెళుతూ చెప్తున్నాడు, కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కదండి, మన దేవుడు ఎవరు? క్షమించేవాడు. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని. ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో వారిని ఆయన ఏం చేసేవాడు? క్షమిస్తాడు. క్షమాపణ కోరుకోకుండా ఉండిపోతే వారిని శిక్షించేవాడు. అది గుర్తుపెట్టుకోండి. క్షమాపణ కోరుకుంటే రక్షిస్తాడు, క్షమాపణ కోరుకోకుండా వదిలేస్తే వారిని శిక్షిస్తాడు. కాబట్టి ఇది నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అంటాడు, ఎవరైతే చెడుతనం మానేస్తారో వారిని నేను క్షమిస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. దాని పెళ్ళగింతుననియు, విరగొట్టుదుననియు, నశింపచేదుననియు, ఏదో ఒక జనము గూర్చి కానీ రాజ్యము గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనము గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడుని గూర్చి, అది నేను కీడు చేస్తానన్నాను కానీ వారు ఆ కీడుని గురించి వారు సంతాపపడితే నేను కీడుని గురించి నేను వారికి కీడు చేయక మానతాను. నేను కీడు చేస్తానని చెప్పాను, చెప్పిన మాటను బట్టి వారు ఏం చేశారు? సంతాపపడ్డారు, లేకపోతే చెడుతనాన్ని మానేశారు. కాబట్టి దేవుడు వారిని క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఆమోసు గ్రంథానికి రండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అది జరగదని దేవుడు జరుగుతుంది అని, కీడు జరుగుద్ది అని చెప్పినప్పుడు ఆ ప్రజలు సరి చేసుకుంటే ప్రభు ఏమన్నాడు? అది జరగదు అంటే నేను ఆపేస్తాను దాన్ని, నేను దాన్ని ఆపేస్తాను. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటండి? మన మీదకి వచ్చుచున్న శాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఈ రోజున మనం ఏం పడాలి? పశ్చాత్తాపపడాలి. నేను అంటాను, మనమందరం శాపగ్రస్తులం. శాపము మన మీద ఉంది. పాప శాపము చేత మనం బ్రతుకుతున్నాం. ఈ శాపాన్ని తొలగించడానికే యేసు ప్రభు శిలువలో శాపగ్రాహి అయ్యాడు. మన శాపాలను తొలగించడానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు. కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపపడితే యేసు ప్రభు మన శాపాలన్నిటిని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. కాబట్టి యోనా ఏం చెప్తున్నాడంటే, నువ్వు దయగలవాడవు అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? నేను చచ్చిపోవడం మేలు అంటాడు. ఏమని అంటాడు? నేను చనిపోవడం మేలు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అన్నాడు. చూడండి, యోనా గ్రంథం 3వ వచనం. నేను బతుకుట కంటే చచ్చుట మేలు. ఏమండి? ఏంటి, దేనికి చావాలి? ఎందుకు చావాలి నువ్వు? ఏమండే మాట అర్థమైందా? ఎందుకు చావాలి నువ్వు? అది పక్కోడు బాగుపడిపోతున్నాడు, నేను చచ్చిపోతాను. వెనకడికి ఒక ఆవిడ అందంట, అమ్మ మీరు అలా అంటారు లేని, నేను ఆ ఉద్దేశం కాదు కానీ, అదిగో అది ఫ్రిడ్జ్ కొంద, నువ్వు కొంటావా నన్ను చచ్చిపోమంటావా అని అడిగిందంట. అది ఫ్రిడ్జ్ కొందే, ఫ్రిడ్జ్ నువ్వు నాకు కొంటావా నన్ను చచ్చిపోమంటావా అంటే దాని అర్థం ఏంటి? పక్కోడు కొనుక్కుంటారండి, నీకే అంత బాధ ఏంటి? వాళ్ళ కొంత కొనుక్కుంటారు,
నువ్వు కొంటావా నువ్వు కొంటావా నేను చచ్చిపోమంటావా అంటే మన దేవుడు ఇస్తే ఉంటుంది, లేకపోతే లేదు. ఏంటి గొడవ? ఈ గందరగోళం ఏంటి? దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, లేఖనాల ప్రకారంగా మనం అసూయ పడకూడదు. ఈ అసూయ తారాస్థాయికి వెళ్ళిపోయింది. అసూయ తారాస్థాయికి వెళ్ళిపోయి నేను ఏమంటానంటే నేను చచ్చిపోతాను అంటున్నాడు. కొన్నిసార్లు శృతి మించినటువంటి కొన్నిసార్లు అసూయ మరణానికి దారితీస్తుంది. మీకు ఒక సంగతి మోషే జీవితంలో కూడా మనం చూడొచ్చు. మోషేని అందరూ విసిగించేస్తున్నారు, ప్రజలు విసిగించేస్తుంటే అంటాడు నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చచ్చిపోతాను. చూడండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? నేను నా బాధను చూడకుండానట్లు. ఏమండి? ఈ ప్రజలందరినీ నేనే గర్భం ధరించానా, వీళ్ళందరినీ నేనే తీసుకెళ్ళాలా, వీళ్ళందరూ నా మీద తిరగబడాలా అని విసిగెత్తిపోయి మోషే ఏమంటాడు? నన్ను చంపేయి, నన్ను చంపుము అంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఒక ఆయన చావాలనుకున్నాడు. ఈయన సంగతి ఎవరు? ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధ పెట్టుచున్నందున, అతడు తొందర పెట్టుచున్నందున ఇంటింటి పోరు ఎంతెంత కాదయ్యా అని. ఇంటి పోరు ఎంతెంత కాదయ్యా. ఇదే పోరు, ఇది ఇంటి పోరు. సంసోనికి ఒక ఆవిడతో పరిచయం ఏర్పడిందంట. ఆవిడ రోజు విసిగించేస్తుందంట. అర్థమవుతుందా? నీ బలం ఎక్కడుందో చెప్పట్లేదు, నీది ఎక్కడుందో చెప్పట్లేదు, నీ బలం ఎక్కడుందో చెప్పట్లేదంటే ఆ విసిగించేస్తుంటే చివరికి ఏమొచ్చింది? సద్దాం అనుకున్నాడట. ఏమనుకున్నాడు? నేనంటాను కొన్నిసార్లు పని భారం వల్ల కొంతమంది చచ్చిపోదాం అనుకుంటారు. మోషే ఇంటి పోరు వల్ల చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఎవరు? సంసోను. స్త్రీ పోరు. ఇంటి పోరు అని కూడా అనకూడదు, అది స్త్రీ పోరు. అదే సొంత భార్య ఏం కాదు. దీని అంతటికి రివర్స్ ఎవరంటే యోనా. యోనా ఏంటి? అందరూ రక్షించబడ్డారు, నేను చచ్చిపోతాను. ఏంటిది? అందరూ రక్షించబడ్డారు, నేను చచ్చిపోతాను. ఇంకొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి పోయి బదరి వృక్షం కింద కూర్చుండి ఏ అపేక్ష గలవాడై? మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. ఏం తీసుకోమని ప్రార్థన చేశాడు? అమ్మా అంటున్నారా? ఏం తీసుకోవాలని ప్రార్థన చేశాడు? నువ్వు తీసేసుకోమంటే తీసేసుకుంటాడేటి? నువ్వు ఇమ్మంటే ఇచ్చాడా నీ ప్రాణం? ఏమన్నా అంటున్నారా? నువ్విమ్మంటే నీకు ప్రాణం ఇచ్చాడా? నువ్వు కావాలని పుట్టావా? నీవిమ్మంటే దేవుడు నీకు ప్రాణం ఇచ్చి లోకానికి పంపించాడా? లేడే. మరి నువ్వు తీసేసుకోమంటే తీసేసుకుంటాడా? తీసేసుకోడు. ఆయన ఏ రోజున పంపించాలో ఆయన ఉద్దేశం, ఏ రోజున తీసుకోవాలో ఆయన ఉద్దేశం, అంతే తప్ప ఆ పరిమితి అంటే ఆ పుట్టుక మరణము అనే పరిమితి మన చేతుల్లో లేదు. తీసేసుకోండి అని అంటున్నాడు. అంతకుముందే గొప్ప విజయం, 250 మందిని చంపాడు. అంతకుముందు అధ్యాయంలో ఏం చేశాడు? బయలుదేవత ప్రవక్తల్ని 250 మందిని ఒక్క కత్తితో నరికాతలు పడేశాడు. మంచి విజయం సాధించాడు. ఒక ఆడావిడ భయపెట్టింది, యెజబెలు, నేను లేపేస్తానంది. ఇప్పుడు ఈ లోపల
పరిగెత్తుకుని ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి ఒక రేగి చెట్టు కింద కూర్చున్నాడంట. బదరీ చెట్టు, రేగి చెట్టు, రేగుపొడి చెట్టు కింద కూర్చుని ఇంకా సాలు నన్ను చంపేమంటున్నాడు. ఏంటి ఇంత విజయం సాధించిన నీవు భయపడి భయం వల్ల చచ్చిపోతారు కొంతమంది. విన్నారా? నేను అన్నాను, స్త్రీ వల్ల చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, భయం వల్ల చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, పని భారం వల్ల చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ సావే అంతిమ లక్ష్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మరణించిన తర్వాత నువ్వేం సాధిస్తావు? కాబట్టి నీది చావు అనేది అంతిమ లక్ష్యమేమీ కాదు, అది గమనించాలి. కాబట్టి దేవుని వాక్యములు ఏమనుందంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన 5:2 దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు దేనివల్ల చేస్తారు? నువ్వు దేనివల్ల చేస్తావు? నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకో. బుద్ధి లేని వాళ్ళు దేనివల్ల చేస్తారు? అసూయ వల్ల చేస్తారు. ఇప్పుడు అంటున్నాడు నేను చచ్చిపోతాను అంటున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అరే అంతెందుకు బాధపడతావు అని చెప్పి అతనికి ఒక నీడ కలగజేశాడు. అంటారా? బాధపడేవాడికి దేవుడు ఏమిచ్చాడు? ఒక నీడ. అమ్మా నువ్వు బాధపడుతుంటే దేవుడు ఒక నీడని ఇస్తాడు నీకు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయం. నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలు ఒకటి వేసుకుని పట్టణానికి ఏమి సంభవించినో చూచేదనని నీడన కూర్చుండాను. ఒక పంది రోడ్డు వేసుకున్నాడంట. అమ్మా విన్నారా? యోనా ఒక పందిరి వేసుకున్నాడంట, పట్టణానికి ఏం జరుగుద్దా చూస్తున్నాడంట. కోడి పుంజిగాడు అనమాట వీడు. కోడి పుంజిగాడు తెలుసా మీకు? నా కోడి కూర్తేనే జనాలందరికీ తెల్లారుతుంది కాబట్టి కోడెట్టుకుని ఎక్కడికి ఎక్కేసాడంట? కొండెక్కేసాడంట. కొండెక్కేసి ఎలా తెల్లారుతుందో అని చూస్తున్నాడంట. తెల్లారిందే లేదా? తెల్లారింది. నీ వల్ల ఒక్కడి వల్ల ఏమైపోదాం, నా వల్ల ఒక్కడి వల్ల ఏమైపోదాం. కొంతమంది అనుకుంటారు నేను లేకపోతే ఇది అవ్వదని. నో, దేవుడు ఎవరిని వాడుకుంటాడో వారిని వాడుకుంటాడు. అయితే నేనంటాను దేవుని చేతిలో నువ్వు నేను వాడబడడం ధన్యత, అంతేగాని నా వల్లే అయింది అనడం అనేది తప్పు. నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. నీ స్థానంలో నిన్ను, నా స్థానంలో నన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు అసలు ఏం జరుగుద్దా అని చూస్తున్నాడు. అసలు ఇంతకీ ఏం జరుగుతుందని ప్రకటించాడు? వాళ్ళందరూ రక్షించబడాలని ప్రకటించాడా? నాశనం అయిపోవాలని ప్రకటించాడా? మరి ఇంకేం జరుగుద్దని చూడటం ఏంటి? ఈ అనుమానం ఏంటి? ఇంకా కొంచెం కిందకి రండి. 5వ వచనంలో పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని నీడన కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతను కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. సొర చెట్టును చూసి యోనా బహుగా దేవుడు ఎవరికి నీడనిచ్చాడు? యోనాకు నీడనిస్తేనేమో సంతోషమా? నినివే పట్టణస్థులకి దేవుడు నీడగా ఉంటే కడుమంట. అర్థమవుతుందండి మీకు? ఈ పాఠం అర్థమైందా? యోనాకు నీడగా ఉంటేనేమో సంతోషం అంట. అంటే యోనాకు కాపుదల ఉంటేనేమో యోనాకి సంతోషం. మరి దేవుడు ఇప్పుడు ఏ పట్టణానికి కాపుదలగా ఉన్నాడు? నినివే పట్టణానికి. నినివే పట్టణానికి కాపుదలగా ఉంటే నీకంత బాధ ఏంటి? అందుకనే బుద్ధి లేని వాళ్ళు అసూయ చేత చస్తారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాత్రి పురుగును పుట్టించాడంట. ఆ సొర చెట్టు అంతా చచ్చిపోయేలా చేశాడు. ఇప్పుడు యోనాకో పాట నేర్పుదాం అనుకున్నాడు. యోనా యోనా యోనా, పురుగు ఆ చెట్టుని చంపేసిన తర్వాత ఏంటి ఎండిపోయిందని చెట్టు అని అనుకున్నాడు. నిజమే యోనా, నువ్వు పుట్టించలేదు, నువ్వు పెంచలేదు. ఒక సొర చెట్టు దానికదే పెరిగి దానికదే చచ్చిపోతే ఆ చచ్చిపోయిన సొర చెట్టుని చూసి బాధపడుతున్నావు. 120,000 మంది ఉన్నటువంటి నినివే పట్టణంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతే నాకు బాధ లేదా?
అని చెప్పి యోనాకు దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని దయను మరొకసారి యోనాకు తెలియచేశాడు. నేనంటాను, నువ్వు చనిపోవడం, నేను చనిపోవడం దేవునికి ఇష్టమో లేదు. రండి, కిందకి రండి. 10వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయిన పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనము, బహుపశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. గమనిస్తున్నారా? నేను వీళ్ళందరూ నాశనం అయిపోతారని నాకు విచారం, నీకు చెట్టు పోయిందని నీకు విచారం కదా. ఏం పోయిందని? ఒక నీడనిచ్చే చెట్టు పోయిందని నీకు విచారం. నాకు నేను పుట్టించిన మనుషులు పోతున్నారని నాకు విచారం. నేను ఈ లోకంలో పుట్టించిన మానవుడు నశించిపోతున్నాడని నాకు విచారం. మానవుడు నాశనమానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమో లేదు. అందుకనే తన ప్రియకుమారుడిని యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. మన స్థానంలో యేసు ప్రభు సిలువను భరించాడు. ఆయన మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు. నీవు నశించిపోవడం దేవునికి ఇష్టమో లేదు. సోదరుడా, సోదరి, ఈ పాఠం ద్వారా నేను నేర్చుకునే విషయం ఏంటంటే, నీవంటే దేవునికి ఎంతో ప్రేమ. నీవంటే దేవునికి ఎంతో ప్రేమ. ఇంకా అంతకంటే నేను వాక్యాన్ని బట్టి ఆనబడి చెప్పేది ఏంటంటే, నువ్వంటే ఆయనకి పిచ్చి ప్రేమ. ఎందుకంటే తన ప్రాణాన్ని ఎవరిస్తారండి నీకోసం? ఎవడైనా 10 రూపాయలు ఇస్తాడా? ఇవ్వచ్చేమో, కానీ ప్రాణాన్ని ఇస్తాడా మన కొరకు? ఇలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ శిల్వ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? మన పాప భారాన్ని ఎవరైనా మోసారా? ఇలాంటి ప్రేమ ఎవరైనా చూపించారా? 120,000 మంది నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక రక్షించబడతావా? నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? యోనా గ్రంథం చెప్పేది ఏంటంటే, నీవు నశించిపోవడం ఇష్టం లేక తన దాసుని పంపించి నీకేం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు. నువ్వు పశ్చాత్తాపపడితే నీ మీద ఉన్న శాపాన్ని తొలగించి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. యోనా గ్రంథం అంతటిలో యోనాను బట్టి నేర్చుకునే 7 పాఠాలు చెప్తాను త్వరగా. యోనాను బట్టి నేర్చుకునే 7 పాఠాలు. 1, యోనా మాట వినని యోనా. ఏమండి? 1వ అధ్యాయము 3వ వచనములో మాట వినని యోనా. ఇంతకీ దేవుడు చెప్పింది మాట విన్నాడా? వినలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. యోనాను బట్టి మనం ఏమైనా నేర్చుకోవాలి. 1, దేవుని మాట మనము వినాలి. 2, సోమరి అయిన యోనా. 2 ఎవరు? సోమరి అయిన యోనా. 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఏమన్నాడు? ఓడ దిగువ భాగమునకు పోయి గాఢ నిద్రపోతుండని. ఏమండి? ఏం పోయాడు? గాఢ నిద్రపోయాడు. అందుకని వాడికి పేరేం పేరు పెట్టారు? నిద్రపోతు. ఏ పోతు? నిద్రపోతు. ఎలకపోతు, సుంచిపోతు, దొన్నపోతు, నిద్రపోతు, తిండిపోతు, అన్నీ పోతులే. వీడు సోమరి. విన్నారా? ఎవరండి? సోమరి. దేవుని వాక్యం చెప్తుంది మనము సోమరులుగా ఉండకూడదంట. క్రేతీయులు ఎల్లప్పుడూ సోమరులు అని తీతుపత్రికలో వ్రాయబడింది. తీతుపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో క్రేతీయులు తిండిపోతులు, సోమరబోతులు, తాగుబోతులు అంట. మరి దేవుని ఉద్దేశం ఏంటంటే మనము సోమరులంగానో నిష్ఫలంగానో ఉండకూడదట. విన్నారా? చదువుకునే పిల్లలు మనం ఎలా ఉండకూడదు?
సోమరులుగా ఉండకూడదు. పేతురు మొదటి పత్రికలో క్షమించాలి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది, మనము సోమరులము నిష్ఫలులము కాకుండా ఉండాలట. పేతురు 2వ పత్రిక 1:8, మనము సోమరులము నిష్ఫలం కాకూడదు. రైట్. 2వ పాఠం ఏంటి? మనము సోమరులము కాకూడదు. 1, మనము దేవుని మాట వినాలి. 2, మనం ఏం చేయాలి? సోమరులం కాకూడదు. కొంతమంది 8ంటికి 9ంటికి 10ంటికి కూడా లెగుతున్నారు కొంతమంది. మరి వీళ్ళని ఏమనాలో నాకేం అర్థం కాదు. అనక తప్పదు. ఇంకోటి, మేము రాత్రి లేటుగా పడుకున్నామండి, అందుకని లేటుగా లేచామండి. లేటుగా ఎవడ పడుకోమన్నా నేను? ఒక్కొక్కసారి తప్పదు, లేట్ అవుద్ది. ఏదో ప్రయాణం వల్ల ఏదో పని కట్టుకుని రోజు లేటుగా పడుకుని లేటుగా లేవడం అంటే నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోవడం. కొంతమంది ఆలస్యంగా పడుకున్న త్వరగా లభిస్తారు. తప్పదు, వాడికి పని వాడు అంత తొందర పెడుతుంది. వాడు రాత్రి 2ంటికి పడుకున్న పొద్దున 5ంటికి లేవాల్సిందే. పూర్వం చెరువు తోట ఆడికి వెళ్ళేటప్పుడు 12ంటికి వెళ్ళిపోయేవారు, 12ంటికి 1 గంటకి వెళ్ళిపోయేవారు కుటుంబాల పోషణ కోసం. ఇప్పుడు నిద్రపోతులు అయిపోయారు. కాబట్టి మనం నిద్రపోతులము సోమరపోతులము కాకూడదు. బైబిల్ ఉంది, సోమరపోతనం ఇల్లు దిగబడిపోయేలా చేస్తుందంట. ఇల్లు పైకి తేలదు, ఇల్లు వృద్ధిలోకి రాదు సోమరపోతనంగా ఉంటే. కాబట్టి యోనా సోమరితనాన్ని వద్దు అని చెప్పి యోనాని బట్టి మనకి అర్థమవుతుంది. 3వది ఏంటంటే, ప్రార్థన లేదు యోనాకి. అంటే యోనాకి ఏం లేదు. అందుకనే ఓయి నిద్రపోతా, నీకేమో వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము. కాబట్టి యోనా జీవితంలో ఏమి లేదు, ప్రార్థన లేదు. కాబట్టి ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులో ప్రార్థన చేశాడు. నేర్చుకున్నాడా లేదా? లేదు అని వదిలిపెట్టేయలేదు. లేదు కాబట్టి నేర్చుకున్నాడు. నేనంటాను, నాకు లేదు నేర్చుకోవాలి, నీకు లేదు నేర్చుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:1 అంటాడు కదా, మనుషులందరి కొరకు మనం అన్నిటికంటే ముఖ్యముగా కదా, అన్నిటికంటే ముఖ్యంగా మొదటి పత్రిక 2:1 అన్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యంగా తిమోతి మొదటి పత్రిక 2:1, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన లేని జీవితం 1 మాట వినని జీవితం, 2 సోమరి జీవితం, 3 ప్రార్థన లేని జీవితం, 4 దేవుడు 3 దినాలు పనిచేయమని పంపించాడు. ఎన్ని దినాలు పనిచేయమని పంపించాడు? 3 దినాలు. ఎన్ని రోజులు చేశాడు పని చెప్పాలా? చూడండి 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణానికి పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అమ్మ ఒకసారి వెళ్ళానండి. మొత్తం నినివే పట్టణాన్ని అంతటికి సువార్త ప్రకటించాలని పంపించాడా, లేదా నువ్వు చేయగలిగినంత చేయని పంపించాడా? కొంతమంది ఏం చేస్తారంటే ఫోటో పోజుకో తట్టెత్తుతారు. ఫోటో పోజుకో తట్టెత్తి పక్క తప్పుకుంటాడు అంతేంగాడు. ఇంకా అక్కడే మొత్తం మిగిలిన 90 తట్టలు మోసేవాడు మొత్తానే ఉంటాడు. ఈ ఫోటో పోజు ఇచ్చేవాడు మాత్రం ఆ ఫోటో తీసుకుని పక్క తప్పుకుంటాడు. ఇదంతా మన జీవితం అండి. ఇప్పుడు అసలు మన బతుకంతా ఎక్కడే ఉంది. మనం ఫోటోలకు పోజులు ఇస్తున్నామా, పని చేస్తున్నామా? ఎన్ని దినాలు పని చేయాలని దేవుని ఉద్దేశం? 3 దినాలు. కానీ ఎన్ని దినాలు పని చేశాడు? 1 దినం. అంటే చేయగలిగినంత పని చేశాడా? లేదు. మిగిలిన 2 దినాలు పని చేయలేదు. సరే, దేవుడు కృపగలవాడు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని ఒరేయ్ ఒక ప్రవక్త వచ్చాడు ఇలా చెప్పాడురా అని రాజమండ్రి వరకు ప్రకటించాడు అనుకోండి. ఒకవేళ నేను రాజమండ్రి నుంచి మన ఊరు వచ్చి నేను చెప్పాను, రానపల్లి వెళ్ళి ఇంకొకటి చెప్పాడు. అలాగా రాజమండ్రి ఆ సిటీకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఆ చుట్టుపక్కలకి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు కదా,
వాళ్ళందరూ ఆ ఊరిలో చెప్పుకున్నారు, వాళ్ళు వాళ్ళ చుట్టాలకి చెప్పుకున్నారు. అలాగ మొత్తం ఏమైందంటే అందరూ మారు మనసు. నేను అంటాను, దేవుని సేవకులు తన పని తాను చేస్తుంటే విశ్వాసులుగా మన పని మనము చేయాలి. సేవకులు ఒక్కడే చేస్తారు, వాళ్ళదే పని అని కాదు, మనం కూడా పని చేయాలి. ఇప్పుడు ఏం చేశాడంటే తక్కువగా పని చేశాడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నాకు శక్తికి మించిన కష్టం అన్నాడు. ఏం పట్టాడంట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో శక్తికి మించిన శోధన. ఏమండి ఏం చేశారంట? కావున 8వ వచనం 2వ పత్రిక 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఉండగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన, అంటే శక్తికి మించి పనిచేశారు. ఎలా పనిచేశారు? శక్తికి మించి పనిచేశారు. మనం ఏం చేస్తాం? ఒకసారి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తానంటాడు. ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తానంటే దాని అర్థం ఏంటి? ఆమెన్. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వస్తామే అంతే. అంటే ఈ లోపల 5 నిమిషాలు లేచిపోతారు, అందరూ నా టైంకి వస్తాడనమాట. ఇదే శక్తిని నీకు తెలుసు, పని తెలుసు, కానీ నువ్వు తప్పించుకోవడం అంతే. శక్తికి మించి పనిచేశారు. ఎవరో ఏమండి? పౌలు గారు, సువార్థికులు, మన మిషనరీసు శక్తికి మించి పని చేశారు. కాబట్టి మనం తక్కువగా పనిచేశాడు యోన. మనం ఏం చేయాలి? మన శక్తి కొలది దేవుని పని చేయాలి. 1 మాట వినకపోవడం, 2 సోమరితనం, 3 ప్రార్థన లేని జీవితం, 4 తక్కువగా పనిచేయడం, 5 కోపగించుకోవడం. ఏంటంట? నా మాట ఎక్కదలే, నన్ను ఎవడు గమనిస్తాడులే, మమ్మల్ని ఎవడు కేకేస్తాడులే, నిన్నెవడు కేకేయాలి? మనం అందరం ఒకటే కదా, బొట్టెట్టు కేకేయాలి, మమ్మల్ని పిలవలేదు. కోపగించుకోవడం. దేవుని వాక్యం చెప్తుంది ఏమండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1:20. యాకోబు పత్రిక 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపగించుకోవద్దు. ఏదైనా ఉందనుకోండి, మాట్లాడుకుని అక్కడతోటి ఆ కోపాన్ని మనం ఏం చేయాలి? సరి చేసేసుకోవాలి. యాకోబు పత్రిక 1:20. ఎందుకనగా మా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపంతో ఉండకండి. కోపం నిన్ను పాడు చేసేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, బీపీ పెరిగిపోద్ది. 3 పూట్ల బిళ్ళలు వేసుకున్నా బీపీ తగ్గదు. తగ్గదు. ఎందుకంటే లోపల ఏముండిపోయింది? కోపం ఉండిపోయింది. ఆ కోపం ఏం చేస్తుంది? బీపీ తగ్గనివ్వదు. కోపగించుకోవడం యోనా యొక్క లక్షణం. కాబట్టి మనం ఏం చేయొద్దు? కోపగించుకోవద్దు. తర్వాత అనుమానం. దేవుడు చేస్తాడా లేదా? 4వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? అనుమానం. ఏం జరుగుద్దో చూద్దామని అనుమానంతో చూస్తున్నాడు. ఏం జరుగుద్దో చూడటం ఏంటి? అనుమానం ఏంటి? అనుమానం అనేది ఉండకూడదు, అంటే సందేహం ఉండకూడదు. అందుకనే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి? మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. లూకాసు వార్త 24:38. లూకాసు వార్త 24:38. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాడు? మనం ఏమి చేయకూడదు? సందేహించకూడదు. దేవుడు మనల్ని అడిగినవి మనకు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. తర్వాత మరణాపేక్ష. ఏంటది? ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? మనలో ఉండాలన్నా ఉండకూడదనా చెప్పాలండి. 1 మాట వినకపోవడం యోనాలో ఉంది, మనలో ఉండకూడదు. 2 సోమరితనం యోనాలో ఉంది, మనలో ఉండకూడదు. 3 ప్రార్థన లేమి యోనాలో ఉంది, మనలో ఉండకూడదు. పని తక్కువగా చేయడం. దేవుడు మనకిచ్చిన పనిలో తక్కువ, శక్తికి మించి పని చేయాలి. శక్తికి తక్కువగా చేయడం కాదు, శక్తికి మించి పని చేయాలి. అది యోనాలో ఉంది, మనలో
తక్కువగా పని చేయడం యోనా చేశాడు, కానీ మనం ఎక్కువగా పని చేయాలి. తర్వాత కోపగించుకోవడం యోనాలో ఉంది, మనం కోపగించుకోవద్దు. తర్వాత సందేహము యోనాలో ఉంది, మనం సందేహించొద్దు. మరణాపేక్ష యోనాలో ఉంది, కానీ మనం మరణాపేక్షను అనుకోవద్దు. బైబిల్లో పౌలు గారు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 1:21లో, బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే బతికినంతకాలం ఎవరి కోసం బ్రతుకుతాను? క్రీస్తు కోసం బ్రతుకుతాను. చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను. అలా ఉండాలి. కానీ ఎందుకు బాబా తీసేసుకో బాబా, ఈ బాధలు పడలేకపోతున్నాను బాబా, ఏమొద్దు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పీ పత్రిక 1:21. కాబట్టి యోనా గ్రంథం ద్వారా మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుదాం, చావైతే ప్రభువుతో ఆనందంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, నీ వాక్యపు తలంపులను మాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.